ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ కోరారు. 2 ఏళ్లుగా పేరుకుపోయిన 4,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించి నల్గొండ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో చదివే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను మంజూరు చేయాలని, 2008లో పథకం ప్రారంభించినప్పుడు అమలు చేసిన నిబంధనలనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి విద్యార్థికి ఏడాదికి 20,000 చొప్పున స్కాలర్షిప్ మంజూరు చేయాలని, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ను 1,800 నుండి 15,000కు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థులకు 20 లక్షల రూపాయలను చెల్లించాలని, బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ను 200 కోట్లకు పెంచాలని కోరారు. అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్స్లో కోచింగ్ ఇవ్వాలని, కోచింగ్ తీసుకునే వారికి నెలకు 5,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐఐటి మరియు ఐఐఎం కోర్సులు చదివే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. బీసీ కాలేజీ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్, జేరుపోతుల రమేష్ గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్, పున్న రవీందర్, వల్లకీర్తి శ్రీనివాస్, పగిళ్ల కృష్ణ, మల్లెబోయిన సతీష్ యాదవ్, చెన్నూరు భరద్వాజ్, శివ, కర్నాటి మత్స్యగిరి, మోహన్, బక్కతట్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో విద్యార్థులకు రావాల్సిన బకాయిల నిమిత్తము ఈ యొక్క ఆర్డీఓ ఆఫీసులో ధర్నా చేసి ఆర్డీఓ గారికి మెమోరాండం 8 డిమాండ్లతోటి మెమోరాండం ఏర్పాటు ఇవ్వడం జరిగింది. దానిలో డిమాండ్స్లో ఫీజు రీయింబర్స్మెంట్ కొన్ని నెలల సంధి పెండింగ్లో ఉన్నది, అది వెంటనే విడుదల చేయాలనేది మొదటి డిమాండ్గా చెప్తా ఉన్నాం. విద్యార్థులకు ఆ ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేయకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు విద్యార్థులకు రావాల్సిన సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్ళ చదువులకు ఆటంకం జరుగుతూ ఉన్నది. ఆ రకంగా జరగకుండా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఏ రకంగానైనా వాళ్ళకి విడుదల చేసి వాళ్ళ చదువులకు ముందు కొరకు వీళ్ళు శ్రద్ధ వహించి రావాల్సిన 4,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. బీసీ విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకొని క్యాష్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ప్రభుత్వం చెల్లించినటువంటిగా ఈసారి కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ లాంటి కోర్సులని ప్రతి కోర్సుని ప్రవేశపెట్టి 200 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, అదేవిధంగా 1,800 నుంచి 20,000 రూపాయలు ప్రతి పీజీ విద్యార్థికి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు టీచర్స్ డేగా గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా బీసీ సంక్షేమం తరఫున ఈరోజు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించుకొని ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి. బీసీ 4,000 కోట్లు బకాయిల్ని ఎమ్మటే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి బీసీలందరికీ ఉపాధ్యాయులకు దినోత్సవంగా గవర్నమెంట్ ప్రకటించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క బీసీలో ఉన్న పెండింగ్ పడ్డ 4,000 కోట్లని ఎమ్మటే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.